హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ షాప్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ వర్ల్పూల్ కంపెనీ. ప్రాబ్లం ఏమంటే గ్రైండర్ పోయినట్టు మనకు స్పిన్ మోటార్ బాగానే రన్ అవుతుంది, పైన డ్రమ్ము కొట్టుకుంటుంది అనమాట. అది ఏం ప్రాబ్లం అయి ఉంటుంది అంటే, ఒకటి డ్రమ్ము కింద వచ్చి ప్లాస్టిక్ అయినా ఇరిగిపోయి ఉండాలా, లేదా రాడ్ అన్నా మనకు బెండ్ అయిపోయి ఉండాలా, లేదనుకుంటే కింద నుంచి మనకు కొంచెం పైకి ఎక్కువ జరిగినా కూడా ఆ లోడ్ మీద రాడ్ అనేది ఊడి పైకి వచ్చి ఉంటుంది అనమాట. దానివల్ల కూడా కొట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చి మనం రిమూవ్ చేసి చూస్తే మనకు క్లారిటీ అయిపోతుంది అనమాట. అది ఆ డ్రమ్ అనేది మనం రిమూవ్ చేయాలంటే దానికి వచ్చి ఆ సాఫ్ట్ గడ్డ 2 నట్టు ఉంటుంది. పై నట్టు మనం ఇస్తే మనకు డ్రమ్ వరకు తనిగా వస్తుంది. కింద నట్టు అనేది ఆ మోటార్కు పైన రొటేట్ అయ్యే పులిలాగా ఒకటి ఉంటుంది. అది మనకు అవసరం లేదు, పైది వరకే మనం ఇప్పాలి. ఫస్ట్ ఇప్పేసి ఆ డ్రమ్ అనేది మనకు బయటికి రావాలి అంటే దానికి సంబంధించి మనం ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్రేక్ ప్యాడ్లు కానీ మళ్ళీ పైన వచ్చి ఆ టాప్ ఇప్పేసి దాంట్లో లోపల ఒక సేఫ్టీ టాప్ లాగా ఒకటి ఉంటుంది. అది కూడా మనం ఇప్పితేనే ఆ డ్రమ్ అనేది మనకు బయటికి వస్తుంది. కానీ డ్రమ్ అంటే లోపల ఏమి ఇరిగినట్టు అయితే లేదు. ఒకటి రాడే మనకు బెండ్ అయిపోయి ఉండాలా, లేదు లైట్గా ఇరిగిపోయినా కూడా ఆ రాడ్కి ఆ ప్లాస్టిక్ పీస్కి ఇరిగిపోయినా కూడా మనకు అట్లా ఉంటుంది అనమాట, కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది లోడ్ ఎక్కువ వేసుకునేసి వాళ్ళు అట్టే వాడడం వల్ల గుడ్డలు అనేది బయటికి రావడం వల్ల మనకు ఆ సాఫ్ట్ అనేది ఆ డ్రమ్ పైకి వచ్చుండొచ్చు, లేదు దానివల్ల ఓవర్లోడ్ వల్ల కూడా మనకు ఇరిగిపోయి ఉండొచ్చు అనమాట. ఆ డ్రమ్ అనేది బయట తీస్తే మనకు తెలుస్తుంది. గుడ్డలు బాగా చుట్టుకునేస్తుంటుంది. ఆ ఓటీపీ అనే రబ్బర్ అయితే బాగుంది, అది చినిగిపోలేదు. అది చినిగిపోయినా కూడా కొన్ని వచ్చి మనకు కొట్టుకోవడం జరుగుతుంది. కానీ వాటర్ అనేది కిందకి దిగిపోతుంది అనమాట. అది చినిగిపోతే మనకు అలాంటి కంప్లైంట్ అయితే లేదు. మోటార్ గిట్ అన్ని ఫ్రెష్గా నీట్గా ఉంది. ఈ గుడ్డలు మనకు ఇరుక్కోవడం వల్ల ఆ సెంటర్ బుష్ కాడ మనకు ప్రెజర్ కొంచెం అదుముకోవడం వల్ల అది అనేది పైకి వచ్చేస్తుంటుంది. దానివల్ల మనకు డ్రమ్ అనేది ఎక్కువ సౌండ్ రావడం జరుగుతుంది. మనం అట్టే కానీ వాడితే ఆ సాఫ్టే ఇరిగిపోయి ఆ డ్రమ్మే తనిగా వచ్చేస్తుంది. అంటే తనిగా మన చేతికి పైనింగ్ లాగానే వచ్చేస్తుంది. కింద సాఫ్ట్ అనేది తనిగా అట్టే దాంతో మోటార్తో ఉంటుంది అనమాట. ఈ గుడ్డలన్నీ తీసేసి మనకు ఆ సాఫ్ట్ అనేది రాడు స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోవాలి. లేదనుకుంటే నైస్గా తట్టి స్ట్రైట్ చేసుకునేసి మళ్ళీ మనకు ఓటీపీ ఆ రబ్బర్లో కూర్చోపెట్టి ఆన్ చేస్తే మనకు సరిపోవాలా. అదన్నీ తీసిన తర్వాత మనం మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి. మళ్ళీ మనకు అక్కడ ఏం స్ట్రక్ అవ్వకూడదు అనమాట. దాని తర్వాత గ్రీస్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ బుష్లు కాడ మనకు అంటే రాసుకోవడం జరగకూడదు. సాఫ్ట్ అనేది మనం స్ట్రైట్ చేస్తాము. ఒకరో బెండ్ అయి ఉండింది. స్ట్రైట్ చేసిన తర్వాత కొంచెం గ్రీస్ పెట్టేసి మళ్ళీ అది ఎటు ఉండిందో అదేవిధంగా మనం సెట్ చేయబోతున్నాము. ఆ ఓటీపీ రబ్బర్లో మనం కూర్చోబెట్టేస్తే కింద మోటార్ కాడ నట్టు ఒకటి వచ్చి మనం టైట్ చేస్తామంటే అది పెట్టేస్తుంది. దాని తర్వాత మనం ఆన్ చేసి చెక్ చేసేయచ్చు అనమాట. ఫిట్ చేస్తున్నాము, కింద దాని చేయలేదు, మనకు డ్రమ్ అయితే ఫిట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా రన్ అవుతుంది. పక్కాగా సెట్ అయింది కూడా అనమాట. బాగా నీట్గా రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా, యూస్ఫుల్గా ఉంటుంది అనుకుని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ కొత్తగా వచ్చి చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.